ఇంటి ఆవరణలో ఏ దిక్కులో ఎలాంటి చెట్లుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఇంటి ఆవరణలో శంకు చెట్టును పెంచుకోవటం ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి చెట్లను ఇంటి ఆవరణలో పెంచుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శంకు చెట్టుకి వృక్షశాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ శంకు చెట్టు పూలు నీలం రంగులో ఉంటాయి. శంకు చెట్టు అనేది లక్ష్మీదేవికి, శ్రీమన్నారాయణమూర్తికి, నవగ్రహాలలో శనేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఏ ఇంటి ఆవరణలో అయితే శంకు చెట్టును పెంచుకుంటారో, ఆ శంకు పూలతో లక్ష్మీదేవిని, శ్రీమన్నారాయణమూర్తిని పూజిస్తారో, ఆ ఇంటికి లక్ష్మీనారాయణల సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు లభిస్తాయి. అలాగే పరమేశ్వరుడికి కూడా శంకు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. 5 సోమవారాలు పరమేశ్వరుడిని శంకు పూలతో పూజిస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించుకొని శంకు పూలతో పూజ పూర్తయిన తర్వాత ఆ శంకు పూలు పారే నీళ్లలో విడిచిపెట్టినట్లయితే 5 సోమవారాలు పూర్తయిన తర్వాత మీ మనస్సులో ఎలాంటి అభీష్టం ఉన్నా సరే ఆ అభీష్టాన్ని పరమేశ్వరుడు తొందరగా నెరవేరుస్తాడు. అలాగే మీకు ఎలాంటి పెద్ద కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తొలగింపజేసుకోవటానికి 5 సోమవారాలు ఈశ్వరుణ్ణి శంకు పూలతో పూజించండి. శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని శంకు పూలతో పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు, వృధా ఖర్చుల నుంచి తొందరగా బయటపడవచ్చు. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ సమస్యలు ఉన్నప్పుడు శంకు పూలతో విష్ణుమూర్తిని పూజించిన, దేవాలయంలో విష్ణుమూర్తికి శంకు పూలు సమర్పించిన ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న సమస్యలు అధిగమించవచ్చు. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు మంగళవారం పూట ఆంజనేయ స్వామికి శంకు పూలు సమర్పించిన, గృహంలో ఆంజనేయ స్వామిని శంకు పూలతో పూజించిన ఆ తీవ్రమైన కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవగ్రహాలయంలో శని విగ్రహం మీద శంకు పూలతో పూజ చేయటం ద్వారా జాతక చక్రంలో శనిగ్రహం దోషయుక్తమై ఉన్నప్పటికీ ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మీ జాతకంలో శని బలంగా మారటానికి, శని మీకు యోగించేలాగా మారటానికి శనివారం పూట నవగ్రహాలయంలో శని విగ్రహానికి శంకు పూలతో పూజ చేయాలి. శని భగవానుడికి కూడా శంకు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంటి ఆవరణలో శంకు చెట్టును పెంచిన, శంకు పూలతో పూజ చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి చెట్లు ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దిక్కులో పెంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టు ఉంటే చాలా మంచిది. ఆ కొబ్బరి చెట్టు దక్షిణ దిక్కులో పెంచుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మామిడి చెట్టు ఇంటి ఆవరణలో దక్షిణ దిక్కులో కానీ, పడమర దిక్కులో కానీ పెంచుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పనస చెట్టు ఇంటి ఆవరణలో ఉంచితే సంతానానికి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పనస చెట్టు ఇంట్లో ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే పనస చెట్టు ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో ఉంటే సంతానానికి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదే పనస చెట్టు ఇంటి ఆవరణలో దక్షిణ దిక్కులో పెంచినట్లయితే ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదేవిధంగా దానిమ్మ కానీ, అరటి కానీ ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది. అయితే దానిమ్మ కానీ, అరటి కానీ ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో పెంచినట్లయితే బంధువులతో సఖ్యత పెరుగుతుంది, బంధువులతో విభేదాభిప్రాయాలు తగ్గిపోతాయి, బంధువుల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలాగే దానిమ్మ కానీ, అరటి కానీ ఇంటి ఆవరణలో దక్షిణ దిక్కులో పెంచినట్లయితే మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల వల్ల మనం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మల్లె చెట్టు ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో పెంచినా, దక్షిణంలో పెంచినా విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంపంగి ఇంటి ఆవరణలో ఏ దిక్కులో పెంచినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంటి ఆవరణలో సొర, గుమ్మడి, అలాగే ఇలాంటి పాదులు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైనటువంటి చెట్లు ఇంటి ఆవరణలో పెంచడం ద్వారా, ప్రత్యేకమైన దిక్కులలో పెంచడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, పరమేశ్వరుడికి, శనైశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శంకు చెట్టును ఇంటి ఆవరణలో పెంచండి. శంకు పుష్పాలతో పూజ చేయండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.